ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా నుంచి వరంగల్ సభకు బయలుదేరినటువంటి రైతులు తుంగతుర్తి నియోజకవర్గాన్ని చేరుకున్నారు. మద్దిరాల మండల కేంద్రానికి చేరుకున్నటువంటి ఎడ్లబండ్ల యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్. ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపేలాగా, ప్రతి ఒక్కరిలో ఉత్సాహం నింపేలాగా, చైతన్యం నింపేలాగా రైతన్నలు స్వచ్ఛందంగా వరంగల్ సభకు తరలి వెళ్లేందుకు, కేసీఆర్ గారికి మద్దతు తెలిపేందుకు, కేసీఆర్ గారి వెంట ఉండేందుకు బయలుదేరడం అభినందనీయమని కూడా ఆయన అభినందించడం జరిగింది. దారి పొడుగునా గ్రామాల్లో అయితే పెద్ద ఎత్తున రైతులు సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు, ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. మేము సైతం అంటూ వరంగల్ కూడా చాలామంది అక్కడ ఉన్నటువంటి రైతులతో కలిసి వస్తున్నారని కూడా రైతులు చెప్తా ఉన్నారు. 5 రోజుల పాటు 130 కిలోమీటర్ల మేర ప్రతి ఒక్కరిని కదిలిస్తూ ఉద్యమ చైతన్యాన్ని రగిలిస్తూ కాంగ్రెస్ పార్టీ పైన పోరాటాన్ని చేస్తూ కాంగ్రెస్ పార్టీ పైన మరొకసారి కూడా పోరాటం చేసేందుకు వీళ్ళందరూ కూడా బయలుదేరుతున్నట్టుగా రైతన్నలు చెప్తా ఉన్నారు. రైతులను చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ ఉన్నారు. ఎర్రటెండని సైతం లెక్క చేయకుండా కేసీఆర్ గారి పైన అంతున్నటువంటి అభిమానం చూపిస్తూ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కేసీఆర్ గారికి మద్దతు తెలిపేందుకు, మరొకసారి రైతు ప్రభుత్వం తెచ్చుకునేందుకు రైతులందరూ కూడా వరంగల్ సభకు వెళ్తున్నట్టుగా గాదర్ కిషోర్ కుమార్ తెలిపారు. 3 రోజుల పాటు ప్రయాణం ఉంటుంది. చివరిగా 27వ తారీఖున సభకు చేరుకుంటాం, కేసీఆర్ గారి సభలో పాల్గొంటాం, కేసీఆర్ గారి మాట వింటామని కూడా రైతులు ఈ సందర్భంగా తేల్చి చెప్తా ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే, సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాకత్గూడెం వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన లారీ దగ్ధమైంది. గ్రానైట్ లోడ్తో వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా క్యాబిన్లో మంటలు చెలరేగి చూస్తుండగానే లారీ అంతా కూడా దగ్ధమైపోయింది. అప్రమత్తమైనటువంటి డ్రైవర్, క్లీనర్ ఇద్దరు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. నడి రోడ్డు పైన, హైవే పైన దట్టమైనటువంటి పొగలతో, భయంకరమైనటువంటి మంటలతో లారీ దగ్ధం కావడంతో వాహనదారులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర బీజేపీ నాయకుడు కొండా ప్రశాంత్ రెడ్డి సుపారీ మర్డర్ ప్లాన్ కేసును మహబూబ్ నగర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కాల్ రికార్డ్ ఆధారంగా 2 నిందితులు రూప్ సింగ్, నవీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. ఈ ప్లాన్ లో ఇంకెవరెవరు ఉన్నారనేది సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ జానకి తెలిపారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామ శివారులో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి తోటలో బాలమణి అనే మహిళ గత కొంతకాలంగా పనిచేస్తూ ఉండేది. అయితే యజమాని బుచ్చిరెడ్డి మానసికంగా, లైంగికంగా వేధించడం వల్లే బాలమణి మృతి చెందినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్లీనరీకి రజతోత్సవ సభకు మొత్తం కూడా సిద్ధమవుతుంది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఎప్పుడెప్పుడు ఆ ప్లీనరీ అంటూ ఎదురు చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత ఏం ప్రసంగిస్తారు, ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తామంతా కూడా స్వచ్ఛందంగా తరలివేస్తామంటూ గ్రామాన కూడా ప్రతినబ్బున్నారు ప్రజలంతా కూడా. మరోవైపు ఇప్పటికే వాల్ రైటింగ్లతో పాటు అనేక చోట్ల కూడా నేరుగా ఆహ్వాన పత్రికలను కూడా బీఆర్ఎస్ కేడర్ అయితే అందజేసింది. మరి చూడాలి, భారీ మొత్తంలో జగిత్యాల నుంచి హాజరవుతుండగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం ప్రసంగిస్తారో తెలియాల్సి ఉంది. మరొక ప్రధాన వార్త, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇవాళ 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఎండలు తీవ్రత కొనసాగుతూ ఉంది. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. జగిత్యాల జిల్లాలో ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేషన్కు లోను కాకుండా, వడదెబ్బ తగలకుండా జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో అధికారులు అయితే ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. మరొక వార్త, ఆకస్మికంగా అకాల వర్షం అయితే పెద్ద ఎత్తున కూడా పంట దెబ్బతింది. నిన్న కొడిమేర మండల కేంద్రంలో సాయంత్రము 5 నుంచి 6 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఈదురు గాలితో కూడినటువంటి భారీ వర్షం కురిసిన అర్ధగంట 20 నిమిషాలు అయినప్పటికీ కూడా దీంతో పెద్ద ఎత్తున దాదాపు 400 నుంచి 600 ఎకరాల్లో పంట నష్టం అయితే వాటింది. మామిడి తోటలు పూర్తిగా కూడా మామిడికాయలు నీళ్ళ రాలిపోయినటువంటి సిచ్యువేషన్. నిన్న అంటే ఇప్పటికే చేతికొచ్చింది అనుకున్నటువంటి దశలో ఈ విధంగా పంట నీళ్ళ రావడం అయితే రైతులను తీవ్ర నిరాశకు, అలాగే ఆవేదనకు లోన్చేసింది. మరి ప్రభుత్వం ఇప్పటికీ ఆదుకోవాలని ఇటు రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.
ఇక కాశ్మీర్లో పర్యాటకుల మీద ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ ఖమ్మం సరితా క్లినిక్ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ దాడి జరిగిందంటూ ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఒక పక్క ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తుందని చెప్తున్నప్పటికీ ఈ రకమైన దాడులు జరగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిపిఎం నాయకులు బీజేపీ అట్లాగే కేంద్ర హోంమంత్రి ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి దిష్టిబొమ్మ దగ్ధం చేసి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలైంది. ప్రజల్లో అషరావుపేట మండలం రామన్నగూడెం గ్రామంలో గ్రామస్తులంతా కలిసి ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్లకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించారు. రామన్నగూడెం గ్రామంలో ఉన్నటువంటి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. చాలామంది అర్హులు ఉంటే కేవలం గ్రామంలో 4 మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని, మిగతా వారికి ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ 4 ఇందిరమ్మ ఇళ్లను కూడా వెనక్కి తీసుకోవాలని గ్రామ కమిటీ, ఇందిరమ్మ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసి వెనక్కి పంపారు. రామన్నగూడెంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని రామన్నగూడెం గ్రామస్తులు తెగేసి చెప్తున్నారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వర్ధనపేటలో భూభారతి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. కలెక్టర్ సాక్షిగానే ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఏ పదవి లేకున్నా అధికారిక కార్యక్రమంలో స్టేజీ పైన కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూర్చోవడం పట్ల ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదేనా ప్రజాపాలన అంటూ ప్రశ్నిస్తున్న సందర్భం కనిపించింది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను పురస్కరించుకుని ఎల్కతుర్తి దగ్గర జరుగుతున్నటువంటి ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియా సమావేశం కూడా నిర్వహించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ చరిత్రలో గతంలో జరగనంత పెద్దగా అతి పెద్ద సభ వరంగల్లో జరగబోతా ఉందన్నటువంటి అంశాన్ని కేటీఆర్ గారు చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. సభకు తరలి వచ్చేందుకు గ్రామం నుంచి ప్రజలంతా ఆసక్తితో ఉన్నారని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఎండాకాలం కావడంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కేటీఆర్ చెప్పారు. మరోవైపు ఎల్కతుర్తి దగ్గర ఉన్నటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం హన్మకొండ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాసంలో ఆయన లంచ్ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ వరంగల్ జిల్లా నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఎంత జన సమీకరణ జరుగుతుంది, వాహనాల ఏర్పాట్లకు సంబంధించి నియోజకవర్గ వారీగా అన్ని అంశాలను తెలుసుకున్నారు. ప్రత్యేకంగా ఎర్రబెల్లి దయాకర్ రావుకు పలు బాధ్యతలు కూడా అప్పచెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. అన్ని నియోజకవర్గాల నుంచి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జన సమీకరణలో అందరితో సమన్వయంతో పనిచేయడంతో పాటు వాహనాల ఏర్పాటులోనూ కృషి చేయాలన్నటువంటి అంశాన్ని తెలిపినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టే కశ్మీర్ పహల్గావ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఖండిస్తూ నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి గణేష్ మండపాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు భక్తులు, హిందువులంతా భారీ సంఖ్యలో హాజరై కొవ్వొత్తులు, కాగడాలతో నిరసన ర్యాలీని తెలియజేస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకొని వాళ్ళంతా కూడా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఆ తర్వాత ఈ ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఉగ్రవాద దాడి వెనక ఎవరున్నారు, ఉగ్రవాదులను గుర్తించి వెంటనే వాళ్లకు ఉరిశిక్షలు వేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేయడంతో పాటు ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదులారా ఖబర్దార్ చెప్పేసి వాళ్ళు హెచ్చరించడంతో పాటు ఇట్టి విషయాలను హిందువులంతా కూడా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఖండించి ఉగ్రవాదాన్ని నశించే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి కూడా ప్రభుత్వాలను డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని నిరసిస్తూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పత్యానాయక్ ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాను ర్యాలీగా తీస్తూ ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదులారా ఖబర్దార్ అంటూ నినాదాలు చేస్తూ ఉగ్రవాదుల చేతుల్లో మృతి చెందిన వారి
ఆత్మ శాంతించాలని చెప్పేసి వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఉగ్రవాదులు ఎంతటి వారైనా వాళ్ళ వెనుక ఎవరున్నారని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కొత్తగా చూసినట్టయితే ఈ ఉగ్రవాదాన్ని పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి దుబ్బాక నియోజకవర్గంలోని భూంపల్లి మండలం కాజీపూర్ గ్రామానికి సంబంధించిన ముదిరాజుల 30 ఏళ్ల కళ సాకారమైంది. ఆ గ్రామానికి సంబంధించిన ముదిరాజులు ఆ ఊరి చెరువులో చేపలు పట్టడం కోసం చాలా ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ గ్రామానికి సంబంధించిన కట్టుబాట్ల నేపథ్యంలో ఇతరులకు అక్కడ కాంట్రాక్ట్ ఇచ్చి ఇన్నాళ్ళు కూడా చేపలు పట్టించే పరిస్థితి ఉంది. కానీ కోర్టులో వాళ్ళు కేసు వేసి హైకోర్టు ద్వారా ఆదేశాలు తెచ్చుకున్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు గ్రామానికి సంబంధించిన ముదిరాజులే ఆ చెరువులో చేపలు పట్టాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అయితే గ్రామస్తులు అందుకు అంగీకరించిన నేపథ్యంలో ఈరోజు కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కలిసి అక్కడ ప్రత్యేకంగా పంచాయతీ నిర్వహించి సమావేశం నిర్వహించి ఒక సయోధ్యకు రావడం జరిగింది. గ్రామానికి సంబంధించిన ముదిరాజులకు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా చెరువులో చేపలు పట్టుకోవడం కోసం అవకాశం ఇవ్వాలని చెప్పి గ్రామస్తులంతా కలిసి తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి అనుగుణంగా ఈరోజు ముదిరాజులు చెరువులోకి వెళ్ళి మొట్టమొదటిసారిగా 30 సంవత్సరాల తర్వాత అక్కడ చేపలు పట్టడం జరిగింది. ఇక నుంచి ప్రతిరోజు కూడా చెరువులో చేపలు పట్టుకోవడం కోసం స్థానిక ముదిరాజులకు అవకాశం ఉంటుందని చెప్పి పోలీసులు, గ్రామస్తులు, స్థానికంగా ఉండేటువంటి అధికారులు చెప్పడంతో ముదిరాజుల్లో హర్షం వ్యక్తమైంది. ఇక మెదక్ జిల్లాకు సంబంధించిన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లాకు సంబంధించిన 4 టూరిస్టులు జమ్మూ కాశ్మీర్లో చిక్కుబడిపోయారు. పహల్గామ్ ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడి నుంచి ఎవరిని కూడా బయటకు పంపించేటువంటి పరిస్థితి లేని నేపథ్యంలో ఇక్కడి నుంచి అక్కడికి పర్యాటకానికి వెళ్ళినటువంటి 4 పర్యాటకులు అక్కడ చిక్కుబడిపోయారు. వాళ్ళు వీడియో ద్వారా తాము ఇక్కడ చిక్కుబడిపోయామని ఇక్కడి ప్రభుత్వం తమని ఆదుకొని జమ్మూ కాశ్మీర్ నుంచి తమ ప్రాంతానికి తీసుకువచ్చే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడి నుంచి పోలీసులు కానీ, అక్కడి నుంచి భద్రతా దళాలు కానీ ఎవరిని కూడా బయట నుంచి లోపలికి కానీ, అక్కడి నుంచి బయటకు కానీ పంపించేటువంటి పరిస్థితి లేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం చొరవ చూపి తమ స్వస్థలాలకు చేరే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఈ వీడియోని పంపించడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతూ ఉన్నది. అటు సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలానికి సంబంధించిన నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి గత 78 రోజులుగా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆందోళన చేస్తూ ఉన్నారు. నల్లవెల్లి, ప్యారానగర్ గ్రామాల్లో దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున అక్కడ దీక్షలు కొనసాగాయి. డంప్ యార్డుకు వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగేటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించడం కోసం అవసరమైనటువంటి సన్నాహక సమావేశాన్ని ఈ సందర్భంగా నిర్వహించారు. సంగారెడ్డికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి వేలాదిగా ప్రజల్ని తరలించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ చెప్పడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలి రావడం కోసం సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సదాశివపేట మండలం బొబ్బిలి గ్రామానికి సంబంధించిన గాయత్రి అనే విద్యార్థిని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన నేపథ్యంలో చింతా ప్రభాకర్ ఆ అమ్మాయిని ఈరోజు సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. భవిష్యత్తులో ఇంకా గొప్ప చదువులు చదివి, పై చదువులు చదివి ఎదగాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఇక నారాయణఖేడ్లో ఈరోజు మాజీ ఎమ్మెల్యే భూపారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు ఎల్కతుర్తిలో జరిగేటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి ప్రజల్ని తరలించాలని చెప్పేసి తీర్మానం చేశారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు నాయకులు, కార్యకర్తలు భూపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.